ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి మానవ మేధస్సుకు అంతుచిక్కని ఎన్నో వింతలు, రహస్యాలు ఇంకా ప్రశ్నలుగానే ఉన్నాయి. మన పరిశోధనలు మరియు శాస్త్ర విజ్ఞానం ఎన్నో అంతుచిక్కని మిస్టరీస్ ని సాల్వ్ చేసింది. ఈ రోజు మన టాపిక్ టాప్ 5 మిస్టరీస్ ఫైనల్లీ సాల్వ్. మన కౌంట్డౌన్ లో వాటి అంతటా అవే కొన్ని కిలోమీటర్లు రాళ్లు ఎందుకు కదులుతున్నాయి నుంచి పిరమిడ్స్ మిస్టరీ వరకు చూద్దాం. కొన్ని సంవత్సరాల రీసెర్చ్ తర్వాత రీసెర్చర్స్ ఈ ఎవిడెన్స్ అండ్ ఆన్సర్స్ ని సజెస్ట్ చేశారు. లెట్స్ స్టార్ట్ అవర్ కౌంట్డౌన్. నా పేరు కళ్యాణ్. వెల్కమ్ టు తెలుగు వైబ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ని మెయిల్ ద్వారా పొందవచ్చు. వాట్ హ్యాపెన్ టు మాయన్ సివిలైజేషన్? కొన్ని వందల సంవత్సరాల క్రితం మాయన్ నాగరికత అనేది ప్రపంచంలోకెల్లా చాలా అడ్వాన్స్ సివిలైజేషన్. వీళ్ళు ఎన్నో గొప్ప టెక్నాలజీస్ని, గొప్ప నగరాలని అభివృద్ధి చేశారు. బట్ 700 CE నుంచి 800 CE మధ్యలో ఈ నాగరికత కనుమరుగయ్యింది. వీరి పట్టణాలు శిథిలాలుగా మారాయి. కొంతమంది ప్రజలు వీళ్ళు యుద్ధంలో ఓడిపోయి ఉంటారని, మరికొంతమంది వీళ్ళని ఏలియన్స్ తీసుకెళ్లి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నారు. అయితే 2012లో జరిగిన పరిశోధనలో ఈ నాగరికత ఎందుకు అంతరించిందో ఒక ఎవిడెన్స్ ని కనుక్కున్నారు. వీళ్ళ టైంలో ఎక్కువ డిఫారెస్టేషన్ చేయడం వల్ల వీళ్ళు తీవ్రమైన డ్రౌట్ అండ్ ఎరోషన్ ని ఎదుర్కొన్నారు. దీనివల్ల అగ్రికల్చర్ ఫెయిల్యూర్ వచ్చింది. ఫుడ్ లేకపోవడం వల్ల ప్రజలు వేరువేరు ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయారు. నగరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. డెత్ వ్యాలీ, కాలిఫోర్నియా. ఇక్కడ నేషనల్ పార్క్లో కొన్ని రాళ్లు వాటంతటా అవే కొన్ని వందల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఇవి ఎందుకు ఇలా కుదులుతున్నాయో తెలియక ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ ఉండే పెద్ద పెద్ద 300 కేజీల రాళ్లు భూమిపై కదలడమే కాకుండా వీటి వెనుక వాటి బాటలను కూడా వదులుతున్నాయి. 2011లో రీసెర్చర్స్ బృందం ఈ మిస్టరీని ఛేదించేందుకు రంగంలో దిగింది. ఇక్కడ రాళ్లకి GPS అమర్చడం కుదరకపోవడంతో సైంటిస్ట్ వాళ్ళ ఓన్ GPS ట్రాకర్స్ ఉన్న రాళ్లని ఇక్కడ ఉంచి వెయిట్ చేశారు. 2 సంవత్సరాల తర్వాత వీరు గమనించింది ఏంటంటే ఇక్కడ రాళ్లు వాటంతటా అవి కదలడం లేదని, వాతావరణం వల్ల కొన్నిసార్లు రాళ్ల కింద ఉన్న వాటర్ ఐస్ గా మారుతుందని, సన్ వలన ఈ ఐస్ మెల్ట్ అయ్యే స్టేజ్ లో గాలి ఫోర్స్ వల్ల ఈ పెద్ద పెద్ద రాళ్లు కదులుతున్నాయి. ద మ్యారీ సెలెస్ట్. డిసెంబర్ 1872 మ్యారీ సెలెస్ట్ అనే ఒక మర్చెంట్ నౌక అజోరస్ ఐలాండ్ వద్ద తేలుతూ కనిపించింది. లోపల క్రూ ఎవరూ కనిపించలేదు. అలాగని షిప్ కి ఎటువంటి డ్యామేజ్ కాలేదు మరియు పర్సనల్ బిలాంగింగ్స్ ఏవీ పోలేదు. కాకపోతే షిప్ లైఫ్ బోట్స్ కనిపించడం లేదు. చివరిగా లాగ్ ఎంట్రీ 10 రోజుల క్రితం జరిగింది. అసలు ఏం జరిగింది, కొన్ని దశాబ్దాలుగా ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు. ఎక్స్పర్ట్స్ వచ్చి చూసే వరకు ఆ షిప్ ఆల్కహాల్ బ్యారల్స్ ని తీసుకుని వెళ్తుంది. వాటిలో చాలా బ్యారల్స్ లీక్ అయ్యాయి. ఆల్కహాల్ వేపర్ ఇగ్నైట్ అవ్వడంతో ఒక చిన్న ఎక్స్ప్లోజన్ జరిగింది. దీనివల్ల క్రూ షిప్ మంటలు అంటుకుని మునిగిపోతుంది అనుకున్నారు. మిస్సింగ్ ఆల్కహాల్ ని కాలని గుర్తులు లేకపోవడం, ఎట్ ద సేమ్ టైం లైఫ్ బోట్ మిస్ అవ్వడంతో ఈ విధంగా భావించవచ్చు. ద బిల్డింగ్ ఆఫ్ ఈజిప్షియన్ పిరమిడ్స్. ఈ ఈజిప్షియన్ పిరమిడ్స్ ని ఎవరు నిర్మించారు? వీటిని ఏలియన్సే కన్స్ట్రక్ట్ చేశారా లేదా ఏదైనా అడ్వాన్స్ ఏషియన్ టెక్నాలజీని యూజ్ చేశారా? చాలా దశాబ్దాల నుంచి ఈ ప్రశ్న చుట్టూ ఎన్నో సిద్ధాంతాలు మరియు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే 2014లో యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్ లోని ఫిజిసిస్ట్ ఏషియన్ టూమ్స్ లో కొన్ని డ్రాయింగ్స్ ని కనుగొన్నారు. వీళ్ళు పెద్ద పెద్ద స్టోన్ బ్లాక్స్ ని తీసుకురావడానికి స్లెడ్జెస్ ని యూజ్ చేశారు. దీన్ని లాగడానికి చాలా టీమ్స్ ఆఫ్ హ్యూమన్స్ ని వాడారు. భూమిపై ఫ్రిక్షన్ ని తగ్గించడానికి లూబ్రికేట్ గా వాటర్ ని యూజ్ చేశారు. మరికొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం స్లెడ్స్ ని ఈజీగా పుల్ చేయడానికి క్లేన్ కూడా వాడారు. ఈ ఈజిప్ట్స్ పిరమిడ్స్ కట్టడానికి 20 నుంచి 30 వేల మంది లేబర్ స్లేవ్స్ గా పనిచేశారు. ద తంగస్కా బ్లాస్ట్. 1908 సైబీరియన్ ఫారెస్ట్. ఇక్కడ జరిగిన ఒక భయంకరమైన ఎక్స్ప్లోజన్ 800 స్క్వేర్ ఫీట్ ఫారెస్ట్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసింది. ఈ ఎక్స్ప్లోజన్ ఎంత ఎక్కువగా ఉందంటే హిరోషిమాలో వదిలిన అటామిక్ బాంబ్ తో పోలిస్తే 1000 టైమ్స్ మోర్ ఎఫెక్టివ్ గా ఉంది. అసలు ఏ పాయింట్ లో డెటనేషన్ జరిగింది అని తెలుసుకోవడానికి రీసెర్చర్స్ కి 100 years పట్టింది. ఈ అడవి ఎందుకు ధ్వంసమైంది అని చెప్పడానికి ఓన్లీ థియరీస్ మాత్రమే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? నేచురల్ గ్యాస్, ఉల్కల, ఏలియన్సా?
2013లో జరిగిన పరిశోధనల ప్రకారం ఇది జరగడానికి కారణమైన ఉల్క రాళ్ళని దాని రిలేటెడ్ సబ్స్టెన్స్ ని క్లియర్ గా ఐడెంటిఫై చేశారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. నెక్స్ట్ వారం ట్రైన్ ట్రావెలింగ్ ప్రూఫ్ మీద వీడియో చేస్తున్నాం. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ని అప్డేట్ ద్వారా పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.